ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాస్తారని పంపించారు వాళ్ళు. రాస్తారని పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరు రాజేష్ లాయర్ని తీసుకొచ్చి ప్రపంచం అంతా చూసింది. ప్రపంచం అంతా చూసింది. నేను చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఓకే ఓకే ఇది నా మొగుడే లేనట్టు ప్రపంచం అంతా చూసింది. మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మూసుకొని నీ పనులు చేసుకో. లక్షలు లక్షలు లంచం తీసుకుని ఒక ఆడపిల్లని ఒక 15 మంది గుండెలు పంపించి నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే బస్తా సాయి ములాఖతులు ఇప్పుడు కలవడం తెలియదు. ఎందుకు వెళ్ళాలి? హలో పీసీఆర్ నుంచి వస్తుంది. హలో అన్న అన్న పీసీఆర్ నుంచి కాల్ వస్తుంది అన్నారు అన్న, అందుకే వెయిట్ చేస్తున్నా, లైవ్ తీసుకుంటాను. అవునా దొంగసారాలు నీ దంతాలన్నీ మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నా నాకు కాల్ వస్తే మళ్ళీ ఇంటరప్ట్ అయిద్దామని చూస్తున్నా. అట్లా ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? లోపలికి పంపించాక నేను ఇక్కడే కూర్చుంటా. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాము. రైట్. ఎప్పుడు వచ్చారండి మీరు ఇక్కడికి? గందరగోళం ఏంటి అసలు ఇదంతా? ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేయాలి. లోపల అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ లో తీవ్ర భావోద్వేగానికి అయితే గురవుతా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు మీరు ఆ జనాన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా లావణ్య కానీ వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సార్ నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన మధ్యలో దోస్తారేమో, ఆయన రానివ్వకుండా చూడండి. రాస్తారు కష్టపడి సంపాదించి కట్టుకుని మొదట్లో ఒక 3 years రిలేషన్ లో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళు రిలేషన్ లో లేరు. కాకపోతే ఒకే రూఫ్ లో పైన రాస్తారను కిందేమో తను వేరే వేరే రూమ్స్. ఇది 3 years తర్వాత మొత్తం పీరియడ్ అంతా కూడా అదే. వీళ్ళిద్దరు కలిసి అయితే లేరు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే లేదు. కాకపోతే అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఆ మిగతా సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎందుకు కలిసి ఉండాలి? ఒకే ఒక ఉదాహరణ చెప్తాను సార్. మొన్న ఈ ఇష్యూ వచ్చేటప్పటికి ఎంత రభస జరిగిందో మీ అందరూ చూశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. తను ఆ రేంజ్ లో రభస చేస్తుందనే విషయం రాజకీయానికి తెలుసు, అతనికి ముందే తెలుసు. ఇప్పుడు మొన్న జరిగింది ఇదే. స్టార్టింగ్ లో కానీ రాజకీయాలను బయటకు వచ్చేస్తే ఇంతే రభస అప్పుడు జరిగి ఉండేది. అప్పుడు ఇతని కెరీర్ అంతా స్మాష్ అయ్యి ఉండేది. ఇలాగ ఇతని కెరీర్ స్మాష్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అతను ఏంటంటే ఇంట్లో భరించేవాడు. అయితే ఆ భరిస్తూ ఎలా బయటికి వెళ్తే ఎక్కడ కెరీర్ పోతుందో, తర్వాత కొన్నాళ్ళకి తన డ్రగ్స్ లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ డ్రగ్స్ తాలూకా ఇంపాక్ట్ తన మీదకి ఎక్కడ వస్తుందో అని భయంతో అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏమో ఇంట్లో తెచ్చేస్తుంది, ఇల్లు నాది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అతను రెంటెడ్ హౌస్ లో ఉంటాడు, మేము ఒక దగ్గర రెంటెడ్ హౌస్ లో ఉంటాం. ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ బర్డెన్ అంతా అతనికే పడిపోతూ, సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ సంగతి తెలిసింది అందరికి చెప్పగల. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అతని మీద ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి? మా ఇంటికి మనం వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని ఇక్కడికి వచ్చినప్పుడు తను ఏం చేసిందంటే సామాన్లన్నీ బయటకి వేసేసి రావాలి, ఇక్కడ పడేస్తుంది. అయితే సామాన్లంతా బయట పడేసిందా? బయట పడేసింది, ఇక్కడికి విసిరేసి సెక్యూరిటీ అని చెప్పి ఆ కమ్యూనిటీ గేట్ అవతల పడేయమని చెప్పి. అంటే సెక్యూరిటీ తన దెబ్బలాడి అలా కాదు
నేను ఇక్కడ పెట్టమ్మా అని చెప్పి ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చున్నాను, అమ్మ పాపకి కొద్ది కొద్దిగా వీల్ చైర్లో కూర్చున్నాను. అయితే మాతో పాటు ఒక కేర్ టేకర్స్ అని మా హెల్ప్ కోసం తీసుకొచ్చాం. ఇల్లు కట్టడానికి కానీ నాకేంటంటే ఇంట్లోకి రాగానే ఒక విధమైన బాధ ఫీలింగ్, దాంతో ఒక విధమైన ఇద్దరు హెల్త్ బాగాలేవు సార్ ఇద్దరికి. ఈ 10 years పీరియడ్లో మా సొంత ఇంటికి మేము వెళ్ళలేకపోతున్నాము అనే ఒక బాధతోటి కుమిలిపోయాం. ఈ 10 years మేము కుమిలిన బాధ అంత బాగా కుమిలిపోయి మొత్తం హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. షుగరు, బీపీ, థైరాయిడ్, ఇవి హార్ట్ పేషెంట్ అన్నీ, దాంతో మేము సగలుతున్నాం. ఆఖరికి ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఈ డ్రామాలో ఫీల్ అయిపోయి ఆ కుర్చీలో సోఫాలో కూర్చొని డల్ అయిపోయాం. ఇద్దరు మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయాం. మరి ఈ హడావిడి ఏమైందో నాకేం తెలియదు. మా ఇద్దరికి అది పరిస్థితి. వాళ్ళ ఫాదర్ లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు, మీరు జనాలు తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాను, మేము లోపల సోఫాలో కూర్చునేటప్పటికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పాను, హెల్త్ బాగాలేదు, వచ్చి బాధ, ఈ ఇంటికి రావడం అంటే మా ఇంట్లోకి మేము బలవంతంగా రావడం అన్న బాధతోటి మేము సోఫాలో కూర్చుని పోయి అసలు కంప్లీట్ బ్లాంక్ మైండ్, డల్ అయిపోయాం. సోఫాలో ఆల్మోస్ట్ కుప్పగోలిపోయినట్టు కూర్చున్నాం ఇద్దరం. ఒకరు బాధ వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి సరదాగా రాకుండా ఏంటి ఇలా వచ్చాం. దీంట్లో మాకేమో అసలు ఏం జరిగిందో అనేది ఆ క్షణం నాకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు ఇలా జరిగింది మరి నాకు తెలియదు, మాకైతే తెలియదు. మీరే కావాలని తన ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళ తండ్రి కూడా ఆరోపిస్తా ఉన్నాడు. మేము బయటకు పంపించాలి అని కాదు, ఇల్లు మాకు సొంతం చేసుకోవాలి అన్నదే మా తాపత్రయం. అలాగా గొడవలు పెట్టే మనస్తత్వం ఆలోచన అయితే మాకు లేదు. మరి ఏం జరిగిందో ఏంటి అన్నది నేను చెప్పలేను. ఈ ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ అసోసియేషన్ నుంచి కూడా రాజ్ తరుణ్కి లెటర్ రాసినట్టుగా కూడా చెప్తాను. ఫైనల్ వార్నింగ్ గా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నిజమేనది. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు ఎన్ని అంటే అన్ని జరుగుతాయి. ఈ అందులో రాష్ట్రాన్ని ఇల్లు అని పేరుతోటి ఇందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని ఎంత బాధ ఉంటుంది సార్ మనుషులు. అది యాక్చువల్గా అయితే నాకు కావాల్సింది, నేను కోరుకునేది ఇల్లు కూడా సెట్ చేసి పోలీసులు అవన్నీ కూడా చూడాలి, చేయాలి. అది కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇంట్లో జరుగుతున్నాయి, డ్రగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రాజు ఎందుకు స్పందించడం లేదు? మరి ఏం చేస్తాడు సార్, ఏం చేయగలరు? తన బిజీలో మళ్ళీ రివర్స్ చేసుకుంటాడా, మళ్ళీ కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటాడా? అదేంటంటే తన కెరీర్ దృష్టిలో ఉంటుంది. ఆ కెరీర్ లేకపోతే ఇంకేం చేయలేడు. ఆ కెరీర్ కోసం తాపత్రయపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మేమేంటంటే ఇలా కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకుని వద్దామని చెప్పి వస్తే మాకు ఈ శాస్త్రం జరిగింది. గత 3 గంటలు 4 గంటల నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడనే రోడ్ మీద కూర్చున్న పరిస్థితి. రైట్, రాజ్ తరుణ్ కు వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్ తరుణ్ ఫాదర్ అండ్ మదర్ గత 2 నుంచి 3:30 గంటల వరకు నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. సో బయటికి అయితే గెంటేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న లావణ్య కూడా వాళ్ళిద్దరిని బయటికి గెంటేసింది, వాళ్ళ సామాన్లన్నీ కూడా బయట పడేసింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిగారితో